లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు, నగదు లావాదేవీల్లో శ్రీ శరణ్ కీలక పాత్ర. సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ. కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు. దర్యాప్తుకు కవిత సహకరించడం లేదు. ఫోన్ల నుంచి డేటాను ఆమె డిలీట్ చేసింది. కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీ శరణ్ ఫోన్ సీజ్. విచారణకు రావాలని పిలిచినా రాలేదు. ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని వెల్లడి. హైదరాబాద్లోని శ్రీ శరణ్ ఇంట్లో సోదాలు. మరో 3 రోజులు ఈడీ కస్టడీకి కవిత. మొత్తానికి కవిత బెయిల్ని కొట్టేసిండ్లు. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత మేనల్లుడు కూడా ఉన్నాడనే ఒక వార్తని ఇక్కడ వెలుగు రాసుకొచ్చి తన అక్కసును, తన కుట్రను యథావిధిగా ప్రచారం చేసే బాధ్యతను మాత్రం తీసుకున్నట్లు తెలుస్తుంది. చిన్న విషయం కూడా చెప్పట్లే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, కుటుంబ వ్యాపారాలు, వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్ లో ఈడీ పేర్కొంది. మేం కోరిన డేటాను తన లాయర్కు, కుటుంబ సభ్యులకు చెప్పి మెయిల్లో అందిస్తానని కవిత చెప్పారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ వివరాలు మాకు అందించడం లేదు. ఇదే సందర్భంలో కవిత మేనల్లుడు మేకా శ్రీ చరణ్ బిజినెస్, ఆయన వృత్తికి సంబంధించిన అంశాలపై అడగ్గా నాకేం తెలియదని ఆమె సమాధానం ఇచ్చారు అని కోర్టు వివరించింది. ఇక్కడ ప్రజలు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈడీ విచారణ చేసేటప్పుడు ఏ ఒక్క పాయింట్ను కూడా బయటికి చెప్పదు. ఏ మీడియాకు కూడా సమాచారం ఇవ్వద్దు. అసలు ఏ ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఈడీ విచారణ చేస్తున్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పదు. ఉదాహరణకు జగన్ విషయంలో జేడి లక్ష్మీనారాయణ అప్పుడు ఆయన కేసులకు సంబంధించి ఆయన హెడ్ గా ఉన్నాడు. నడుస్తుందా? మన తీసేసిన నడుస్తుందిగా. ఓకే, అయితే ఆ సమయంలో జగన్ కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా, ఏ సమాచారం కూడా ఆయన విచారించినప్పుడు బయటికి చెప్పలేదు. కానీ ఇక్కడ ఈడీ ఆర్డర్ ఏం రాసుకొచ్చిండు? కవిత సహకరించడం లేదు, కవిత డేటా డిలీట్ చేసి పడేసింది, కవిత తన ఫోన్ నుండి ఏదొక్కటి లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసింది అని వెలుగు పేపర్ ని ఈడీ అధికారుల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఆ వెలుగు పేపర్ కూడా రాసుకో, మేము ఎట్లెట్లా విచారణ చేస్తానో, కవిత ఎట్లెట్లా మాకు సహకరిస్తలేదో నీకు మాత్రమే షోలో చెప్తాం. నీ షోలో చెప్పిన దాన్ని తీసుకుపోయి నీ షీకర్ పేపర్ల పరస్కరా, నీ షీకర్ పేపర్లో పరస్కచ్చి ఈ తెలంగాణ పేపర్లకు, ఈ తెలంగాణ ప్రజలకు చూపి అని ఈడీ అధికారులు స్వయంగా వివేక్ వెంకటస్వామిని, ఆయన కొడుకును, వాళ్ళ అన్న వినోద్ని తీసుకపోయి ఆ నలుగురు, ఈ కవిత, ఈ ఈడీ అధికారులు అందరు కూర్చొని ఈ విచారణ జరిపినట్టు రాసుకొచ్చింది వాడు. ఈ ఏం చేద్దాం, వీడిని ఎట్లా చేద్దాం? ఏ పేపర్లన్నా రాసుకొచ్చిండ్రా ఇది? ఇక చూద్దాం. మరి ఈ చంద్రజ్యోతి ఎందుకు రాసుకురాలేదురా? సేమ్ వార్త ఏదిగో చూడు, చంద్రజ్యోతి రాసుకురాలేదు, ఈ తెలంగాణ రాసుకురాలేదు, కానీ వెలుగోడు రాసుకొచ్చిండు.